పతితులారా భ్రష్టులారా బాధాసర్ప దస్తులారా దగాపడ్డ తమ్ముళ్ళారా ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి రథచక్రపు ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను. ఇది శ్రీశ్రీ గారు, విప్లవ కవి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో రాసుకున్నటువంటి కవిత్వం. కాకపోతే ఈరోజు మన వీడియోలో ఈ కవిత్వం నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీల మీద కూటమి ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు. మనందరికీ తెలుసు, ఎలక్షన్ హామీలలో ఈ కూటమి ప్రజలని మభ్యపెట్టే హామీలు ఎన్నో ఇచ్చింది. సూపర్ 6 పేరిట ప్రజల్ని మోసం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో ప్రజలకి ఏం చేసింది అంటే ఏమీ చేయలేదు. ప్రజల్ని కేవలం మభ్యపెట్టింది, డైవర్జన్ పాలిటిక్స్ చేసింది. ఇక అది ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, రా 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 అని చెప్పేసి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే ఈరోజు తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నాడు. ఇక ఒకవైపు మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయనని జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పంపించండు అన్న కోపంతో, లేదా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయనని జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పంపించండు అన్న కోపంతో మొత్తం లాని వెతికి 60 రోజులలో, అంటే అసెంబ్లీ జరిగేటటువంటి 60 రోజులలో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఆ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయవచ్చు అని చెప్పేసి ఎత్తుక్కొని తీసుకొచ్చారు వీళ్ళిద్దరు. ఎవరు అంటే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, కేవలం మేము ఇచ్చిన వార్నింగ్కి భయపడి వస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా చాలా ఆనందపడుతున్నారు. సరే, మీరన్న మాట నిజం అనుకుందాం, పులి ఎవ్వరికి భయపడదు, అది వేరే సంగతి, మీరు అన్నది నిజం అనుకుందాం. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినాక మీ పరిస్థితి ఏంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మైక్ ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన సింపతి వస్తుంది ప్రజలలో. ఒకవేళ మీరు మైక్ ఇచ్చిర్రు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే అన్యాయాలకి మిమ్మల్ని కడిగి పడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం కూడా మీరు కించపరిస్తే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ప్రజల్లో అదొక కొత్త సింపతి అనేది క్రియేట్ అవుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుంది, మీకు చెడు జరుగుతుంది, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. అట్లాంటప్పుడు రా రా అని పిలిచిర్రు, ఫైనల్గా వచ్చేసిండు. ఇప్పుడు ఏం జరుగుతుందో, 20 రోజుల పాటు అసెంబ్లీ సెషన్లు జరుగుతాయంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజులు ఉంటారా లేరా అన్న విషయం అది నాకైతే తెలియదు. కానీ ఆయన 1 గంట కూడా అసెంబ్లీలో ఉంటే ఆ ఎఫెక్ట్ ఎట్లుంటుందో ఈరోజు మీకు, అంటే కూటమి ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇక ఇది కాకుండా ఎల్లో మీడియా, నిన్నటి నుంచి నేను చూస్తున్నా ఎల్లో మీడియాలో మహామౌలు కూర్చొని జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు, వచ్చి సంతకం పెట్టేసి ఆయన ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి బయటికి వెళ్ళిపోతారు. ఇది ఒక మీడియా పెద్ద చెప్తున్నటువంటి మాట. ఇంకొకడు ఏమంటాడు అంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, గవర్నర్ స్పీచ్ వరకు ఉంటాడు, గవర్నర్ స్పీచ్ కాగానే ఆయన ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళిపోతాడు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళ చెవిలో చెప్పినట్టు వీళ్ళు సోద్యం చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతారా, లేదా గవర్నర్ స్పీచ్ వినేసి వెళ్ళిపోతారా, లేదా ఈరోజు మొత్తం ఉంటారా, లేదా 20 రోజులు మొత్తం అసెంబ్లీని అటెండ్ చేస్తారా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకే అనౌన్స్ చేయలేదు. కానీ వీళ్ళు పిట్ట కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు, అసెంబ్లీకి రాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం తెలుసుకోగానే ఇక్కడ జనసేనే కాదు, అక్కడ టీడీపీ పార్టీ కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నది. ఎందుకు గురవుతున్నది అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని, ఇందాక నేను చెప్పినట్లు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని మనం ఈ సమెత్తు కూడా కించపరిస్తే ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సింపతి అన్నది బయట వస్తుంది. ఉదాహరణకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు లేచి అసెంబ్లీలో పెద్ద ప్రమాణం చేసిండు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వస్తా అని చెప్పేసి ఆ సింపతి అన్నది ఎంతో కొంత క్యారీ అయింది. సేమ్ అదే స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింపతి వస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పరచొద్దు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ జనసేన అయితే ఏకంగా మీటింగ్లు పెట్టుకొని మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యేలకు చెప్పిండంట. ఇది ఎక్కడ వచ్చిందంటే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది, ముఖ్యంగా ఈనాడులో అనుకుంటూ వచ్చింది. అదే కాకుండా టీడీపీలో కూడా ఎక్కడా కూడా సబ్జెక్టు కాకుండా వేరే మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా టీడీపీ చీఫ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేలకి చెప్పిండు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వస్తున్నాడు. అది
ప్రజల అభీష్టం, అంటే ప్రజలు వెళ్ళాలి అని కోరుకున్నారు కాబట్టి వస్తున్నాడు. కానీ ఆయన ఎవరో పిలిచినని ఈయన ఎవరో పిలిచినని జగన్మోహన్ రెడ్డి రాడు. అంతకు అవసరమైతే ఆ ఎమ్మెల్యే పదవి అక్కడ వద్దని చెప్పేసి రిజైన్ చేసి పోతాడు. కానీ ఆయన తగ్గే వ్యక్తి కాదు, ఆయన ఎవరికి లొంగే వ్యక్తి కాదు. లొంగే వ్యక్తి అయి ఉంటే 16 నెలల పాటు జైల్లో ఉండేవాడే కాదు. లొంగే వ్యక్తి అయి ఉంటే కాంగ్రెస్ పార్టీకే లొంగేటోడు. వీళ్ళంతా ఊకెలే ఈకలు. అది ప్రస్తుత పరిస్థితి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. తప్పకుండా ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.